Hello everyone, welcome to my channel Shabda English. Today we are going to learn one of the important topics in grammar, degrees of comparison. The topic అనేది మనకి higher grades లో ఎక్కువ వస్తూ ఉంటుంది 9th, 10th, 11th, 12th and beyond that also we can see this topic. See here, before learning the topic, any topic in grammar, we need to know some basic points. బేసిక్ పాయింట్స్ అనేవి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ మీనింగ్ అంటే ఏంటి, ఆ టాపిక్ యొక్క మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ కంపారిజన్ అంటే మీనింగ్ ఏంటి? కంపారిజన్ అంటే పోలిక కట్టడం, పోల్చడం. అంటే తను క్లవరా లేకపోతే తిను క్లవరా, ఈ బిల్డింగ్ బాగుందా లేకపోతే ఆ బిల్డింగ్ బాగుందా, ఈ ప్లేస్ కూల్గా ఉందా లేకపోతే ఆ ప్లేస్ కూల్గా ఉందా, అంటే నౌన్స్ మధ్య మనం పోల్చడం, క్వాలిటీస్ని పోల్చడం అనమాట. సో ఆ క్వాలిటీస్ పోల్చడంలో కూడా మనకి లెవెల్స్ ఉంటాయి, అందువల్ల దీన్ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని అంటాం. ఎన్ని లెవెల్స్ ఉన్నాయి ఇందులో? 3 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్ డిగ్రీ, నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీ, నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటంటే క్వాలిటీ ఆఫ్ అ పర్సన్ ఆర్ క్వాలిటీ ఆఫ్ అ నౌన్ గురించి చెప్పడం. ఇక్కడ ఇంకొకరు ఎవరు ఉండరు, జస్ట్ మనం ఒక పర్సన్ గురించి మాత్రమే చెప్తూ ఉంటాం, ఒక నౌన్ గురించి మాత్రమే చెప్తాం. నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీలో ఒక పర్సన్ని ఇంకొక పర్సన్తో కంపేర్ చేయడం అంటే పోల్చడం. ఇక్కడ పర్సన్ అని నేను అంటున్నాను, పర్సన్ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు నౌన్. ఇంకా సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఒక పర్సన్ని గ్రూప్తో కంపేర్ చేసి తనే ద బెస్ట్ ఆర్ లీస్ట్ అని చెప్పడం, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. అయితే ఇక్కడ మనం యూజ్ చేసే వర్డ్స్ మెయిన్గా అడ్జెక్టివ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. పాజిటివ్ డిగ్రీలో అడ్జెక్టివ్ ఏం చేంజ్ అవ్వదు, జస్ట్ బేసిక్ ఫామ్ ఆఫ్ ద అడ్జెక్టివ్ మాత్రమే మనం పాజిటివ్లో యూజ్ చేస్తుంటాం. అదే కంపారిటివ్లోకి వచ్చేసరికి అదే అడ్జెక్టివ్కి మనం ఈఆర్ యాడ్ చేస్తాము, అదే అడ్జెక్టివ్ బిగ్ వర్డ్ అయితే మోర్ యూజ్ చేస్తాం. ఆ అడ్జెక్టివ్ పక్కనే దాన్ అనే వర్డ్ ఉంటుంది. ఇదంతా బేసిక్స్. నెక్స్ట్ ఇంకా సూపర్లేటివ్ డిగ్రీలో అయితే అడ్జెక్టివ్కి ఈఎస్టీ యూజ్ చేస్తాము, అడ్జెక్టివ్ బిగ్ వర్డ్ అయితే మనకి మోస్ట్ యూజ్ చేస్తాం, అంతే. అండ్ ద అనే వర్డ్ అడ్జెక్టివ్కి ముందు యూజ్ చేస్తాం. ఇదంతా బేసిక్స్. అయితే మనం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసే ముందు ఈఆర్ అండ్ ఈఎస్టీ ఎలా యాడ్ చేయాలో ముందు చూద్దాం. ఇప్పుడు ఒక వర్డ్కి చిన్నగా ఉందనుకోండి, అంటే ఒకటే సిలబల్ ఉందనుకోండి, దానికి మనం ఈజీగా ఈఆర్ కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్ యూజ్ చేస్తాము, యాడ్ చేస్తాము, సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీ యాడ్ చేసేస్తాం. అది బిగ్ ఉందనుకోండి, 2 or more సిలబల్స్ ఉన్నాయనుకోండి, దానికి మనం మోర్ లేకపోతే ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీలో మోస్ట్ అనేది యూజ్ చేస్తాం. దట్స్ ఇట్. ఇప్పుడు సింగిల్ అంటే చిన్నగా ఉన్నప్పుడు ఈజీ, బిగ్ వర్డ్ ఉన్నప్పుడు కూడా ఈజీ. కానీ ఒక వర్డ్కి 2 సిలబల్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఈఆర్ ఈఎస్టీ యాడ్ చేస్తాము, ఒక్కొక్కసారి మోస్ట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి? అయితే ఇప్పుడు ఒక వర్డ్కి 2 సిలబల్స్ ఉన్నప్పుడు ఆ వర్డ్ కానీ ఓడబ్ల్యూ ఆర్ ఎల్ఈ ఆర్ వై ఈ ఎండింగ్స్ కానీ ఆ వర్డ్కి ఉందనుకోండి, అప్పుడు మనం ఈఆర్ కంపారిటివ్ డిగ్రీలో యాడ్ చేస్తాము, ఈఎస్టీ సూపర్లేటివ్ డిగ్రీలో యాడ్ చేస్తాం. మిగతా ఏ ఎండింగ్స్ ఉన్నా సరే మనం మోర్ అండ్ మోస్ట్ యూజ్ చేస్తాం. దట్స్ ఇట్. ఇదేంటంటే బేసిక్స్. ఇంకా చాలా వర్డ్స్కి మనం ఈఆర్ఈఎస్టీ యాడ్ చేస్తాం విచ్ హ్యావ్ 2 సిలబల్స్. బట్ ఇదేంటంటే ఈ ఫ్యామిలీ వర్డ్స్, ఓడబ్ల్యూ ఫ్యామిలీ వర్డ్స్, ఎల్ఈ ఫ్యామిలీ వర్డ్స్, వై ఎండింగ్ వర్డ్స్, దీనికి సంబంధించిన చిన్న షార్ట్స్ నేను చేశాను డీటెయిల్గా, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ గో అండ్ వాచ్ దోస్. జస్ట్ 30 seconds 20 seconds మాత్రమే ఉంటాయి. రూల్స్ టు యాడ్ ఈఆర్ ఆర్ ఈఎస్టీ. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ శామ్. ఇప్పుడు ఈ సెంటెన్స్ని మనం కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీలోకి ఎలా మార్చాలో చిన్న ఫార్ములాస్ అండ్ చిన్న మెమరీ ట్రిక్స్ యూజ్ చేసి చూద్దాం. సో ఈ సెంటెన్స్ ఫస్ట్ ఏంటి? నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ శామ్ అంటే మీనింగ్ ఏంటి? శామ్ అంత తెలివైన అబ్బాయి క్లాస్లో ఇంకెవరూ లేరు అని చెప్తున్నాం. దిస్ ఈజ్ ద మీనింగ్. ఈ మీనింగ్ అనేది మారకుండా మనం ఈ సెంటెన్స్ని కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చాలి. ఈ సెంటెన్స్ అనేది నో అదర్తో స్టార్ట్ అయింది. నో అదర్తో స్టార్ట్ అయితే సింగులర్ నౌన్ ఉంటుంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అంటే ఈజ్, యామ్, ఆర్ అవి హెల్పింగ్ వర్బ్స్. అడ్జెక్టివ్ యాజ్కి మధ్యలో ఉంది. ఇప్పుడు మనం దీన్ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలంటే మనకి ఇది ఫార్ములా: సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ టు అంటే
ఈఆర్ ఆర్ మనం మోర్ యాడ్ చేస్తాం కదా, అది యాడ్జెక్టివ్ 2 అని చెప్తున్నాను. దాన్ అనేది మనకి యాడ్జెక్టివ్ 2 పక్కనే వస్తుంది. ఇక్కడ ఎనీ అదర్ అనేది కీవర్డ్. మనకి నో అదర్తో కానీ క్వశ్చన్ స్టార్ట్ అయితే ఎనీ అదర్ అనే ఫ్రేజ్ని మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. దాని పక్కన ప్లస్ సింగులర్ నౌన్ లాస్ట్లో వెళ్ళిపోతుంది. సో దీని ప్రకారం మనం సెంటెన్స్ని కానీ మారిస్తే శామ్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. దీనికి మీనింగ్ ఏంటి? క్లాస్లో ఏ ఇతర అబ్బాయి కంటే శామ్ ఎక్కువ తెలివైనవాడు. మీనింగ్ ఏం మారలేదు కదా. ఇక్కడ ఇన్ ద క్లాస్ అనే ఫ్రేజ్ ఉంది చూసారా, అది మనం ఏం టచ్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది అలాగే పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్కి అలాగే క్యారీ ఓవర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇదే సెంటెన్స్ని మనం సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చాలంటే ఫార్ములా ఇది. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ద, ఇది కీవర్డ్. యాడ్జెక్టివ్ 3 అంటే ఏంటి? ఈఎస్టీ యాడ్ చేస్తాం, లేకపోతే మోస్ట్ యాడ్ చేస్తాం కదా యాడ్జెక్టివ్కి, అది యాడ్జెక్టివ్ 3 ప్లస్ సింగులర్ నౌన్ లాస్ట్లో వస్తుంది. ఈ ఫార్ములా ప్రకారం మనం మారిస్తే శామ్ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ద క్లాస్. దీని మీనింగ్ ఏంటి? శామే క్లాస్లో అత్యంత తెలివైన అబ్బాయి. ఇందులో ఎలాంటి మీనింగ్ మారలేదు. సో మనం ఏ డిగ్రీ నుంచి ఏ డిగ్రీకి మార్చినా మీనింగ్ మారలేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కీవర్డ్స్ నో అదర్, ఎనీ అదర్, ద, ఈ 3 కీవర్డ్స్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 3 కీవర్డ్స్ని ఎలాగంటే నో అదర్తో కానీ స్టార్ట్ అయితే నో, ఎనీ, ద. కంపారిటివ్ డిగ్రీలో ఎనీ అదర్ పెడతాము, అంటే ద అనే వర్డ్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాము సూపర్లేటివ్ డిగ్రీలో. ఇది బాగా మెమరీలో గుర్తుపెట్టుకోవాలంటే చిన్న ట్రిక్ ఏంటంటే NAT అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నాట్ అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ ఎన్ అంటే నో అదర్, ఏ అంటే ఎనీ అదర్, టీ అంటే ద. సో ఈ ఫార్ములాలన్నీ కూడా మనం 2-3 సార్లు ఎగ్జాంపుల్స్తో కానీ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాం అనమాట. ఇది ప్యాటర్న్ 1. ఇంకా ప్యాటర్న్ 2. ప్యాటర్న్ 2లో ఎలా ఉంటుందంటే మనకి క్వశ్చన్ వెరీ ఫ్యూతో కానీ ఫ్యూ అదర్తో కానీ మనకి క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఫ్యూ అంటే మీనింగ్ కొన్ని. ఇప్పుడు ప్యాటర్న్ 1లో ఒకే నౌన్ని మనం హైలైట్ చేసి మాట్లాడతాం. కానీ ప్యాటర్న్ 2లో ఏంటంటే 2-3 నౌన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 90 మార్క్స్ వచ్చిన ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. సేమ్ క్లాస్లో మనకి 2-3కి 90 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు. సో క్లాస్లో ఆ 2-3ని మనం హైలైట్ చేసి మాట్లాడాలి. సో అది మనకి ప్యాటర్న్ 2. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ ఫేమస్ యాజ్ చెన్నై. ఇప్పుడు ఈ సెంటెన్స్ని మనం కంపారిటివ్ నుంచి పాజిటివ్ డిగ్రీ అండ్ పాజిటివ్ నుంచి సూపర్లేటివ్ డిగ్రీకి ఎలా మార్చాలో చూద్దాం. ఫ్యూ అదర్ ఆర్ వెరీ ఫ్యూతో క్వశ్చన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఫ్యూ అంటే మీనింగ్ కొన్ని. సో ఇక్కడ నౌన్ మనకి ప్లూరల్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కింద ఏం తీసుకుందాం? వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ ఫేమస్ యాజ్ చెన్నై. అంటే మీనింగ్ ఏంటి? ఇండియాలో చెన్నై లాంటి ఫేమస్ సిటీస్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ మనం చెన్నైని హైలైట్ చేసి మాట్లాడట్లేదు, చెన్నై లాంటి సిటీస్ ఇంకా కొంచెం ఉన్నాయని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ని మన మీనింగ్ మారకుండా కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలంటే మనకి ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఎలా ఉంది? సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ యాడ్జెక్టివ్ 2 అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఈఆర్ ఆర్ మోర్ యూజ్ చేస్తే యాడ్ చేస్తే దాన్ని యాడ్జెక్టివ్ 2 అంటాం. దాని అనేది కంపారిటివ్ డిగ్రీలో ఎప్పుడు యాడ్జెక్టివ్ పక్కనే వస్తుంది. ఇక్కడ మెనీ అదర్, ఇక్కడ ఫ్యూ అదర్ ఆర్ వెరీ ఫ్యూతో స్టార్ట్ అయితే మనం దాని పక్కన మెనీ అదర్ అనే ఫ్రేజ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్యాటర్న్ 2లో. ప్లస్ ప్లూరల్ నౌన్, ఇక్కడ ప్లూరల్ నౌన్ అనేది లాస్ట్లో వస్తుంది. సో ఆన్సర్ చెన్నై ఈజ్ మోర్ ఫేమస్ దాన్ మెనీ అదర్ సిటీస్ ఇన్ ఇండియా. దీనికి మీనింగ్ ఏంటి? ఇండియాలో చెన్నై చాలా ఇతర సిటీస్ కన్నా ఎక్కువ ఫేమస్. ఇక్కడ మనం మీనింగ్ ఏం మార్చలే. ఓకే, నెక్స్ట్ ఇది సెంటెన్స్ని ఇప్పుడు సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చాలంటే ఇది మనకి ఫార్ములా. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ద యాడ్జెక్టివ్ 3. యాడ్జెక్టివ్ 3 అంటే మనకి ఈఎస్టీ ఆర్ మోస్ట్ పెడతాం కదా, దాన్ని యాడ్జెక్టివ్ 3 అంటాం. ప్లస్ ప్లూరల్ నౌన్ అనేది లాస్ట్లో వస్తుంది. ఇక్కడ మనకి ఆన్సర్ ఈ ఫార్ములా ప్రకారం ఆన్సర్ ఏమొస్తుంది? చెన్నై ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సిటీస్ ఇన్ ఇండియా. అంటే మీనింగ్ ఏంటి? ఇండియాలో ఉన్న ఫేమస్ సిటీస్లో చెన్నై ఒకటి. అంటే మనం చెన్నైని ఇక్కడ హైలైట్ చేసి మాట్లాడలేదు, చెన్నై ఇండియాలో ఉన్న సిటీస్లో ఒకటి, ఫేమస్ సిటీస్లో ఒకటి.
సో ఎక్కడ కూడా మనకి మీనింగ్ మారలేదు. ఇక్కడ ఉన్న కీవర్డ్స్ ఏంటంటే వెరీ ఫ్యూ ఆర్ ఫ్యూ అదర్ వస్తే మనకి కంపారిటివ్ డిగ్రీలో మెనీ ఆర్ మోస్ట్ అదర్ పెట్టాలి. అదే మనకి సూపర్లేటివ్ డిగ్రీలో వన్ ఆఫ్ ద, అది ముందు అడ్జెక్టివ్ ముందు పెట్టుకోవాలి. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్యూ, మెనీ ఆర్ మోస్ట్, లాస్ట్లో వన్. ఇంకా షార్ట్ కట్లో ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే FM1, FM రేడియో మనకి తెలుసు కదా, FM1. ఎఫ్ అంటే ఫ్యూ అదర్ ఆర్ వెరీ ఫ్యూ, ఫ్యూ అనేది కామన్గా ఉంది కాబట్టి నేను ఎఫ్ అనేది తీసుకున్నా. నెక్స్ట్ M, మెనీ ఆర్ మోస్ట్, వన్ ఆఫ్ ద. సో ఇది మనం FM1 అని గుర్తుపెట్టుకునేటప్పుడు ఎఫ్ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, వన్ అంటే ఏంటి అని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఫస్ట్ మనం ఎక్సర్సైజెస్ చేయాలి. సో దట్ వీ కెన్ ఈజీలీ కీప్ ఇట్ ఇన్ అవర్ మెమరీ. ఓకే, ఇది సింపుల్ ట్రిక్. FM1 అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఏ డిగ్రీలో ఇచ్చినా అదర్ డిగ్రీలోకి ఈజీగా మార్చవచ్చు. ఇది ప్యాటర్న్ 2. ఓకే, ఈ రెండు ప్యాటర్న్స్, ప్యాటర్న్ 1 అండ్ ప్యాటర్న్ 2 రెండు ఇంపార్టెంటే. అయితే ఇందులో మనం ఫార్ములాస్ యూజ్ చేసి ఈజీగా కన్వర్ట్ చేసాం. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి కన్వర్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా అర్థం చేసుకుని మనం ఈజీగా కన్వర్ట్ చేయగలుగుతాం. అయితే కొన్నిసార్లు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కష్టం అయితే ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నో అదర్ కార్ ఈజ్ యాజ్ కంఫర్టబుల్ యాజ్ మారుతి. మారుతి అంత కంఫర్టబుల్ కార్ ఇంకొకటి లేదు అనేసి మీనింగ్. ఇప్పుడు ఈ మీనింగ్ చేంజ్ చేయకుండా మనం ఇదే సెంటెన్స్ని మనం కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చాలి. ఓకే, అలా మార్చాలి అని అంటే మన క్వశ్చన్ ఎలా స్టార్ట్ అయిందో చూసుకోవాలి. క్వశ్చన్ వచ్చి మనకి నో అదర్తో స్టార్ట్ అయింది. నో అదర్తో స్టార్ట్ అయితే మనకి ఎనీ అదర్ అనేది మనకి ఇక్కడ దాని పక్కన కంపారిటివ్ డిగ్రీలో రాయాలనేది అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ని మనం ఫ్రంట్కి తీసుకురావాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, మారుతి ఈజ్ మోర్ కంఫర్టబుల్ దాన్ ఎనీ అదర్ కార్. ఇక్కడ దాన్ తర్వాత మనం ఎనీ అదర్ అనే కీవర్డ్ని, ఆ కీవర్డ్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీనింగ్ ఏంటి, మారుతి ఏ ఇతర కార్ కన్నా ఎక్కువ కంఫర్టబుల్. మనం ఇక్కడ మారుతిని హైలైట్ చేసి మాట్లాడాము. ఇప్పుడు ఇదే సెంటెన్స్ని మనం సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చాలి. సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చినా కూడా మనం ఆ సబ్జెక్ట్ని ఫస్ట్ తీసుకురావాలి. సబ్జెక్ట్ మారుతి కదా. సో సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు మనకి ఎలా వస్తుంది, మారుతి ఈజ్ ద మోస్ట్ కంఫర్టబుల్ కార్. ఈ సెంటెన్స్ ఇలా వచ్చింది. అంటే ఇక్కడ మారుతిని ఫస్ట్ తీసుకొచ్చాము అండ్ ద మోస్ట్ కంఫర్టబుల్ కార్. ఈ మోస్ట్ కంఫర్టబుల్ అనేది అడ్జెక్టివ్, దీనికి ముందు ద అనేది యూజ్ చేసాం. సో దీని మీనింగ్ ఏంటంటే మారుతినే చాలా కంఫర్టబుల్ కార్. ఇక్కడ మారుతినే హైలైట్ చేసి మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇలా ఈజీగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే సూపర్లేటివ్ డిగ్రీ అయినా సరే లేకపోతే కంపారిటివ్ డిగ్రీ అయినా సరే సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది. తర్వాత నో అదర్తో కానీ సెంటెన్స్ స్టార్ట్ అయితే మనకి నౌన్ అనేది సింగులర్లో ఉంటుంది. ఈ టర్మ్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అండ్ మీనింగ్ అనేది మనకు అర్థం కావాలి, క్లియర్గా అర్థం కావాలి అండ్ ఈజీగా ఇలా కన్వర్ట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. ఇంకా నేను పార్ట్ 2 కూడా చేస్తాను. పార్ట్ 2లో ఎలా అంటే ప్యాటర్న్ 3 ఉంటుంది. ప్యాటర్న్ 3లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఆ సెంటెన్స్లో రెండు ఈక్వల్ క్వాలిటీస్ ఉన్న నౌన్స్ మధ్య మనం కంపారిజన్ చేయాలి. అది ఎలా చేయాలనేది ఆ వీడియోలో చూద్దాం. అంతేకాకుండా కామన్ ఎర్రర్స్ అంటే మనం కామన్గా చేసే మిస్టేక్స్ అండ్ ఆ మిస్టేక్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. సీ యూ ఆల్.